బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగం పెరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వానాకాలంలో రైతులు పండించిన పంటను ఎంత మేరకు కొనుగోలు చేశారు, రైతుల ఖాతాల్లో ఎంతవరకు నగదు జమైందనే దానిపై ఆరా తీశారు. కాగా ఈ నెల 4న పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సభ జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డది నిరుద్యోగ సమస్యపై. కానీ దురదృష్టవశాత్తు 2014 నుంచి 2023 వరకు పరిపాలించిన వాళ్ళు ఈ సమస్యపై వాళ్ళు దృష్టి సారించలేదో, నిర్లక్ష్యమో, అసమర్థతనో అది వాళ్ళకే వదిలేస్తున్నాం. కానీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇంక్రీజ్ in the last 10 years of Telangana. From the day we were sworn in on 7th December 2023, మరి ఎంప్లాయ్మెంట్ విషయంలో మేము మా ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకరిస్తుంది. ఒకటి, ప్రభుత్వంలో ఉన్న వేకెన్సీస్ నింపాలని. ఇక్కడున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇన్ లెస్ దెన్ 10 months మేము 50,000 వేకెన్సీస్ నింపడం జరిగింది. అన్ని శాఖల్లో ప్రభుత్వానికి అవసరం, నిరుద్యోగ యువతకు అవసరం. మరి 50,000 మంది నిరుద్యోగ యువకులకు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియ భాగంగానే మరి ఒక సెలబ్రేటరీ ప్రోగ్రామ్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఇన్ పెద్దపల్లి ఆన్ 4th December at 4 PM with more than 1 lakh of people. దాంట్లో మీ అందరినీ కూడా నేను ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నాను. మీరందరూ రావాలి. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మనందరం కూడా కలిసికట్టుగా we must do our efforts to make the program a huge success.